ఈ సంవత్సరానికి బడ్జెట్ ఇచ్చినా కూడా దాని యొక్క ఎఫెక్టు ఇంపాక్టు కనీసం 4-5 ఏళ్ల పాటు కొనసాగేట్టుగా ఉంటేనే దాని సార్థకత. సో విద్యకి వైద్యకి సంబంధించిన వరకు పుష్కలంగా ఇచ్చారు నిధులు. సో నిధులు ఎలా తీసుకురావాలి అన్నదాన్ని కూడా చెప్పారు. సో వస్తాయని ఊహిస్తాం. దెన్ బేసిక్గా ఇంధన శాఖ ఇప్పుడు మనకు వ్యవసాయంలో భీమభాగం కష్టాలు కరెంట్ లాగా ఉన్నాం. సో ఇంధన శాఖ 7,164 కోట్లు ఇచ్చారు. దిస్ ఈజ్ రియలీ ఎక్సలెంట్. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో మనం 8,400 కోట్స్ ఇచ్చి ఈ 13 జిల్లాలు 7,164 కోట్లు అంటే మనం చాలా ఎక్కువ ఇచ్చాం. 80-90% ఇచ్చామన్నమాట. సో ఇంతకంటే ఏ గవర్నమెంట్ చేయలేదు. దెన్ ఇక్కడ పాయింట్ ఏమంటే అండి, నాకు కష్టం కలిగించే పాయింట్ ఒకవేళ ఉన్న ప్రాబ్లమాటిక్ పాయింట్ ఏంటి అంటే 192,000 కోట్ల రూపాయల అప్పులు కూడా ఉన్నాయి మనకు. దానికి దాదాపు 9,600 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నాం. సో ఈ అప్పులు అఫ్కోర్స్ 2,300 కోట్ల రూపాయలు రీపేమెంట్ కూడా ఎవ్రీ ఇయర్ వెళ్తుంది. కాకపోతే ఈ అప్పులు అనేది కొత్త రాష్ట్రం కాబట్టి అప్పులు తప్పవు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్స్ట్రా లోన్ తీసుకున్నాం. కాకపోతే ఇందాక మనం మాట్లాడుకుంటూ 10/8 విశ్వనాథం 1953లో ఇచ్చినప్పుడు అప్పులు లేవు, ఆదాయం లేదు. కానీ ఇవాళ అప్పులు ఉన్నాయి, ఆదాయం కూడా ఉంది. ఆదాయం ఉంది ఎందుకంటున్నా అంటే ఆంధ్రప్రదేశ్ నాకు అర్థమైనంతవరకు ఇది స్లీపింగ్ ఎలిఫెంట్. దాన్ని నిద్రాణంగా ఉండి పనుకొని పెద్దగా దాన్ని ఇంతవరకు ఎవరు పడుచుకోకుండా వదిలేస్తున్నారు. ఒక్కసారి యాక్చువల్ తెలుగుదేశం ప్రభుత్వం చేయాల్సింది ఏంటి అంటే దాన్ని పునరుజ్జీవం చేయడం. దాన్ని ఒకసారి నిద్ర లేపితే ఇట్ కెన్ డూ బై ఇట్ సెల్ఫ్. సో పుష్కలంగా వనరులు ఉన్నాయి, పోర్ట్స్ ఉన్నాయి, దాని ఏమంటారు ఎడ్యుకేషన్ ఉంది, సో సర్వీస్ సెక్టార్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఓన్లీ థింగ్ ఈజ్ దాన్ని నడిపే చోదక శక్తి కావాలి. ఆ చోదక శక్తిగా ఉంటానని చంద్రబాబు నాయుడిని ఈ ఎన్నికల్లో ఎన్నుకుంది. సో ఆయన ఇచ్చిన బడ్జెట్ మేనిఫెస్టోలో చెప్పినట్టు కానీ లేకపోతే వస్తున్నా మీకోసంలో 7 నెలల పాటు దాన్ని చెప్పినట్టు కానీ దానికి కొనసాగింపుగా 7 మిషన్లు కానీ దాని కొనసాగింపుగా ఇప్పుడు బడ్జెట్ కానీ సో క్రోనలాజికల్ ఆర్డర్లోనే వస్తున్నాయి. సో ఫస్ట్ వస్తున్నా మీకోసం చెప్పాం, దాని తర్వాత హామీలు ఇచ్చాం, దాని తర్వాత మేనిఫెస్టోలు పెట్టాం, దాని తర్వాత మాకు ఓట్లు వేశారు, దాని తర్వాత అన్ని మిషన్లు పెట్టాం, దాని తర్వాత బడ్జెట్ వచ్చింది. సో ఇంతవరకు క్రోనలాజికల్ జరుగుతున్నాయని. సో ఈ ఇచ్చిన కేటాయింపులు మేము అమలు జరపగలిగితే ఐ థింక్ సర్వతోముఖాభివృద్ధి చెందడానికి ఏ రకమైన కష్టం ఉండదు. సో ఇది ఒక సంవత్సరంతో అయ్యేది కాదు, ఖచ్చితంగా 3, 4, 5, 7, 10 ఇట్లా పోతూ ఉంటుంది. సో సరైన మార్గంలో పోవడానికి ఇవాళ ఒక సరైన అడుగు మాత్రం వేయను ప్రయత్నించారు ఈ యొక్క బడ్జెట్ ద్వారా రామకృష్ణ గారు. సో ఈ యొక్క సరైన అడుగు బుడిబుడి అడుగు కాకుండా వడివడిగా ముందుకు పోతుంది. రైట్. బడ్జెట్కి సంబంధించిన ప్రత్యేక చర్చలో ఇప్పుడు స్వల్ప విరామం. రాష్ట్ర రుణాలు, ఉద్యోగాలు, పింఛనుదారుల జనాభా ప్రాతిపదికన కేటాయింపబడినందువల్ల రాష్ట్ర వ్యయం కూడా ఉమ్మడి రాష్ట్ర వ్యయంలోని 58% కన్నా ఎక్కువగానే ఉండే పరిస్థితి ఏర్పడింది. కానీ రాష్ట్రానికి ప్రధాన ఆదాయపు వనరు అయిన అమ్మక పన్ను ద్వారా వచ్చే రాబడి ఉమ్మడి రాష్ట్ర ఆదాయంలో దాదాపు 47% మాత్రమే ఉండే పరిస్థితి ఏర్పడింది. అలాగే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, మోటారు వాహనాల పన్ను మొదలైనవన్నీ 50% కన్నా తక్కువగా ఉండే పరిస్థితి ఏర్పడింది. శేష ఆంధ్రప్రదేశ్ వాటాలో ఒక్క ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయం మాత్రమే దాదాపుగా 55% ఉండగలదు. మైనింగ్ ద్వారా వచ్చే నాన్ ట్యాక్స్ ఆదాయం ఉమ్మడి రాష్ట్ర ఆదాయంలో 30% కన్నా తక్కువగానే ఉంటుంది. శేష ఆంధ్రప్రదేశ్లో మొత్తం మీద పన్నుల ద్వారా ఇతరత్రా రూపేణా రాగల ఆదాయం ఉమ్మడి రాష్ట్ర ఆదాయంలో 47%కి దగ్గరగా ఉండగలదని అంచనా వేయడమైంది. కాబట్టి ఒక సక్రమమైన అంచనాతో ప్రణాళిక రూపొందించుకోవడానికి అవసరమైన వనరులు రాష్ట్రానికి లేకుండా పోయాయని చెప్పక తప్పదు. ఆదాయంలోని ఈ అసమాన పంపిణీతో పాటు సామాజిక ఆర్థిక రంగాలకు సంబంధించిన కీలక మౌలిక సదుపాయాలు కూడా తెలంగాణ రాష్ట్ర పరం కానున్నాయి. గౌరవనీయ మంత్రివర్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు వ్యవసాయ సంబంధిత రంగాలను అభివృద్ధి చేయడం కోసం ఒక సమగ్ర వ్యవసాయ బడ్జెట్ను సమర్పించనున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ క్షేత్రంలో తీవ్ర సంక్షోభం నెలకొని ఉంది. ఈ సంక్షోభం ఏ స్థాయికి చేరుతుందంటే పరిస్థితుల ప్రభావానికి తట్టుకోలేక ఎందరో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఈ విధంగా గూడు కట్టుకున్న నైరాశ్యాన్ని, సంక్షోభాన్ని ఎదుర్కోవడం కోసం రైతు జనావళికి చేయూతను అందించడం కోసం చరిత్రలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా రైతు రుణాలను మాఫీ చేయడం కోసం మేము ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాం. రైతులు వ్యవసాయం కొరకు బ్యాంకుల నుండి, సహకార సంఘాల నుండి తీసుకున్న పంట రుణాలను, బంగారంపై తీసుకున్న రుణాలతో సహా కుటుంబానికి
1.5 లక్షల వరకు రుణభారం నుండి ఉపశమనం కలిగించడానికి నిర్ణయించాము. ప్రాధాన్యతల నిర్ధారణ. ఎన్నికల సమయంలో ప్రజలకు చేసిన వాగ్దానాలను నెరవేర్చడానికి ఈ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉన్నందున ప్రధానంగా 5 అంశాలకు సంబంధించి ప్రభుత్వం ముఖ్య ప్రకటనలు చేసింది. అవి రైతులకు రుణభారం నుండి ఉపశమనం, డ్వాక్రా మహిళా సంఘాలను బలోపేతం చేయడం, పింఛను మొత్తాల పెంపుదల, ప్రైవేట్ రంగం నెరవేర్చవలసిన కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా ₹2కు 20 లీటర్ల మినరల్ వాటర్ సరఫరా, గ్రామాలలో బెల్ట్ షాపులు మూసివేత మరియు ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సును 58 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు పెంపుదల. ఒక సమగ్ర అభివృద్ధి వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయాలు కూడా అమలు జరపబడుతున్నాయి. 2014-15లో 100 కోట్ల మేరకు కేంద్ర ప్రభుత్వం సహాయంతో కృష్ణా, అనంతపూర్ జిల్లాల్లో మెగా టూరిజం సర్క్యూట్లను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించడం జరిగింది. వీటితో పాటు శ్రీకాకుళం, గుంటూరులో కొత్త టూరిజం సర్క్యూట్లు, శ్రీకాళహస్తిలో సౌండ్ అండ్ లైట్ షో, పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెంలో బీచ్ రిసార్ట్ అభివృద్ధికి కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. కళలు, హస్తకళలు మరియు ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని పునరుద్ధరించి ప్రోత్సహించడం కోసం కాకినాడ, ఏలూరు, విజయవాడ, నెల్లూరు, అనంతపూర్ జిల్లాల్లో శిల్పారామాలు నెలకొల్పాలని ప్రతిపాదించడమైనది. తిరుపతిలో 50 కోట్ల అంచనా వ్యయంతో ఇండియన్ కులినరీ ఇన్స్టిట్యూట్, 117 కోట్ల అంచనా వ్యయంతో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లను నెలకొల్పడానికి ప్రతిపాదించడం జరిగింది. అంతేకాక ఒక్కొక్కటి 12 కోట్ల అంచనా వ్యయంతో తిరుపతిలో, కాకినాడలో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లు నెలకొల్పబడుతున్నాయి. అంతేకాక మరికొన్ని ముఖ్య పర్యాటక ఉత్పత్తులకు సంబంధించి ప్రైవేట్ రంగం పెట్టుబడులను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఇందుకు గాను 2014-15 బడ్జెట్ అంచనాలు 113 కోట్లు ప్రతిపాదించడమైనది. 2022 నాటికి స్వతంత్ర భారతదేశానికి 75 ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా దేశంలో అత్యున్నత పురోగతిని సాధించబోయే మొదటి 3 రాష్ట్రాల్లో మన రాష్ట్రాన్ని కూడా నిలపడం కోసం మారిన పరిస్థితుల్లో ఒక నూతన అభివృద్ధి వ్యూహాన్ని అమలు చేయడానికి తగిన ప్రమాణాలు నిర్దేశించడం కోసం విజన్ 2020 పత్రాన్ని పునర్లిఖించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సవాళ్లు అనేకం అయినప్పటికీ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను ఒక అత్యున్నత స్థానంలో నిలపాలనే చెక్కు చెదరని సంకల్పంతో దీక్షతో ముందుకు పోగలమని ఆశిస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా 2029 నాటికి పౌర జీవన సంతృప్తి మరియు సంతోష సూచికల ప్రకారం అభివృద్ధి చెందిన రాష్ట్రం రూపుదిద్దాలని, అందుకుగాను రాబోయే 3 ఆర్థిక సంఘాల కాల వ్యవధిని కూడా ఉపయోగించుకోవాలని ఈ ప్రభుత్వం ప్రధాన లక్ష్యం. 2014-15 సంవత్సరంలో 65 మిలియన్ టన్నుల వస్తు రవాణా చేపట్టడం ద్వారా 153 కోట్ల మేరకు ఆదాయం ఆశించడం జరుగుతున్నది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రభుత్వం మచిలీపట్నం నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదిస్తున్నది. రాష్ట్రంలో 2వ పెద్ద నౌకాశ్రయాన్ని నెలకొల్పాలనే ప్రతిపాదనతో పాటు ప్రైవేట్ రంగంలో కాకినాడలో మరొక వాణిజ్య పోర్టు నెలకొల్పాలనే ప్రతిపాదనలు భారత ప్రభుత్వం నుంచి అందినది. విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కడపలలో గల విమానాశ్రయాలను విస్తరించడానికి, ఆధునీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారికి సహకరిస్తున్నది. వైజాగ్ మరియు కాకినాడ మధ్య ఒక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ను కూడా ప్రతిపాదిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేక కేటగిరీ రాష్ట్రంగా ప్రకటించవలసి ఉన్నందున రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలోని కుప్పం, కర్నూలు పట్టణం, నెల్లూరు మరియు శ్రీకాకుళంలో గల నో ఫ్రిల్స్ ఎయిర్పోర్ట్లు ప్రతిపాదిస్తూ వాటికి సహాయం అందించవలసిందిగా భారత ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. సహజ వాయువుకు సంబంధించిన గిరాకీ మరియు సరఫరాలో నానాటికి పెరుగుతున్న వ్యత్యాసాన్ని దృష్టిలో ఉంచుకుని తీరాంధ్రంలో ఒక ఎల్ఎన్జీ ఇంపోర్టేషన్ టెర్మినల్ నెలకొల్పడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్సాహపడుతున్నది. ఇందుకు సంబంధించిన గిరాకీ రాష్ట్రంలోనే ముఖ్యంగా ఇంధన శాఖ, ఎరువులు, రిఫైనరీ, గ్లాసు, పింగాణి మరియు సిజిడి రంగాల్లో అధికంగా ఉంది. ఈ టెర్మినల్ను నెలకొల్పడానికి కాకినాడలోని కాకినాడ డీప్వాటర్ పోర్ట్ను అత్యంత అనుకూల స్థలంగా ఏపీజీడీసీ గుర్తించింది. కాకినాడ డీప్వాటర్ పోర్ట్ దగ్గర ఎఫ్ఎస్ఆర్యు ఆధారిత ఎల్ఎన్జీ టెర్మినల్ను నెలకొల్పడానికి సంబంధించిన ప్రతిపాదన ప్రభుత్వం ఆమోదించింది. గంగవరం పోర్టు దగ్గర కూడా మరొక ఎల్ఎన్జీ టెర్మినల్ నెలకొల్పడానికి కూడా అనుమతినివ్వడం కూడా జరిగింది. ఇందుకు గాను 2014-15 బడ్జెట్ అంచనాల్లో 73 కోట్లు ప్రతిపాదించడమైనది. 2020 నాటికి సాధించవలసిన నిర్దిష్ట లక్ష్యాలతో ఈ గవర్నెన్స్, ఎలక్ట్రానిక్ మరియు ఐటీ రంగాల ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలోకి తీసుకెళ్లే విధంగా
అందుకు అనుసరించవలసిన విధానాలను సూచిస్తూ ప్రభుత్వం ఒక బ్లూ ప్రింట్ రూపొందించింది. ప్రస్తుతం ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు పొందిన వారు 21,795 మాత్రమే కాగా, అదనంగా ఐటీ రంగంలో ప్రత్యక్షంగా 5 లక్షల అదనపు ఉద్యోగాల కల్పన, సాఫ్ట్వేర్ ఉత్పత్తుల జాతీయ ఎగుమతిలో 5% వాటా సాధించడం, అంటే ప్రస్తుతం 1622.20 కోట్ల విలువ గల ఉత్పత్తుల ఎగుమతుల స్థానంలో 43,000 కోట్ల విలువ గల ఉత్పత్తులను ఎగుమతిని సాధించడం, ఐటీ రంగంలో $2 బిలియన్ విలువ గల పెట్టుబడులను ఆకర్షించడం, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో $5 బిలియన్ విలువ గల పెట్టుబడులను ఆకర్షించడం, వస్తు ఉత్పత్తి కేంద్రాలను అనుసంధానం పరిచే సిలికాన్ కారిడార్ను ఏర్పరచడం, అన్ని గ్రామాలను గిగాబిట్తో అనుసంధానం పరిచి ప్రతి కుటుంబంలోనూ కనీసం ఒక వ్యక్తినైనా డిజిటల్ అక్షరాస్యుడిగా రూపొందించి రాష్ట్రాన్ని డిజిటల్ ఆంధ్రప్రదేశ్గా రూపొందించడం, ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ఐటీఐఎస్ ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ రంగాలకు సంబంధించిన గమ్యస్థలంగా నలుగురు కోరుకునే విధంగా రూపొందించడం కోసం ప్రభుత్వం వివిధ చర్యలను చేపట్టనున్నది. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్సు, ఐటీ టవర్లు, ఐటీ పార్కులు, ఐటీ లేఅవుట్లు మొదలైనవి నెలకొల్పడం అటువంటి చర్యలో భాగం. ఇందుకు గాను 2014-15 బడ్జెట్ అంచనాల్లో 111 కోట్లు ప్రతిపాదించడమైనది. సహకార ఆర్థిక సొసైటీ లిమిటెడ్ ద్వారా సబ్సిడీ రూపంలో అందించడం జరుగుతుంది. షెడ్యూల్ కులాల సాధికారికత చేపట్టిన మూడో ముఖ్యమైన చర్య షెడ్యూల్ కులాల ఉప ప్రణాళికను అమలుపరచడం. సాధారణ ప్రధానికానికి షెడ్యూల్ కులాలకు మధ్య అభివృద్ధిలో ఉన్న వ్యత్యాసాలను పూరించే దిశగా వ్యక్తులకు, కుటుంబాలకు, జనావాసాలకు ప్రత్యక్షంగాను నిర్దిష్టంగాను లాభించే వివిధ కార్యక్రమాలను సంబంధిత శాఖలు రూపొందించి అమలు చేసే విధంగా షెడ్యూల్ కులాలపై ఉప ప్రణాళికను అమలు చేయడం జరుగుతున్నది. 2014-15లో రాష్ట్ర జనాభాలో 2011 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్ కులాల జనాభా నిష్పత్తి మేరకు ఉప ప్రణాళిక కేటాయింపులను 17.1% పెంచడం జరిగింది. ఇందుకు గాను 2014-15 బడ్జెట్ అంచనాల్లో 2,657 కోట్లు ప్రతిపాదించడమైనది. ఇంధనం భారత ప్రభుత్వ కార్యక్రమం అందరికీ విద్యుత్ శక్తి అమలుకు గాను ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఎంపికైనది. గృహోపయోగానికి, వ్యాపార పారిశ్రామిక సంస్థలకు ఒక నిర్ణీత కాల వ్యవధిలో విశ్వసనీయమైన న్యాయమైన మరియు సముచితమైన ధరకు 24 గంటల పాటు విద్యుత్ శక్తి సరఫరా చేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. పారదర్శకంగాను పోటీ పడగల వేలం ప్రక్రియల ద్వారాను 1000 మెగావాట్ల సౌర విద్యుత్తును కొనుగోలు చేయడానికి ప్రభుత్వం డిస్కాంలకు అనుమతినిచ్చింది. 1000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 2 సౌర విద్యుత్ పార్కులను గుంటూరులోను, అనంతపూర్లోను నెలకొల్పడానికి ప్రతిపాదించడం జరిగింది. రైతులకు సోలార్ పంపు సెట్లను ఇవ్వడం, ఇళ్ల పైకప్పుల మీద సోలార్ విద్యుత్ వ్యవస్థలను నెలకొల్పడం మీద ప్రభుత్వం దృష్టి పెడుతున్నది. దశల వారీగా సుమారు 3,000 మెగావాట్ల పవన విద్యుత్తు మరియు 2,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ సమకూర్చుకోవాలని ప్రతిపాదించడం జరిగింది. పవన మరియు సోలార్ విద్యుత్తుల గ్రీన్ కారిడార్ ఎవాక్యుయేషన్కి గాను 5,000 కోట్ల మేరకు పెట్టుబడి పెట్టాలని ప్రతిపాదించడం జరిగింది. రాష్ట్రంలో వ్యవసాయదారులకు 7 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. రానున్న కాలంలో రైతులకు 9 గంటల పాటు విద్యుత్తు సరఫరా చేయబడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన, విశ్వసనీయమైన 3-ఫేస్ విద్యుత్ సరఫరాకు గాను వ్యవసాయ ఫీడర్లు దశల వారీగా ఏర్పాటు చేయబడతాయి. ఇందుకు గాను 2014-15 బడ్జెట్ అంచనాల్లో 7,164 కోట్లు ప్రతిపాదించడమైనది.